అందరికీ హాయ్. ఇంటర్లింక్ V5.0 అప్డేట్ వచ్చేస్తోంది. ఇది మనందరి ఐటీఎల్జీ హోల్డింగ్స్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. సో ఈ మార్పులేంటో అర్థం చేసుకుని మన స్ట్రాటజీని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈరోజు వివరంగా చూసేద్దాం. చూశారు కదా, ఈ వాలెట్ స్క్రీన్ మనలో చాలామందికి బాగా తెలిసిందే. కాని ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ బ్యాలెన్సులున్నాయే, అవి త్వరలోనే పూర్తిగా మారిపోబోతున్నాయి. అవును, V5.0 అప్డేట్ మన హోల్డింగ్స్ను ఎలా మార్చబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. అందరూ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ డేట్ వచ్చేసింది. V5.0 అప్డేట్ ఇంకెప్పుడో కాదు, ఈ మార్చి నెలలోనే వస్తుంది. అంటే ఇక మనమంతా స్ట్రాటజీలు ప్లాన్ చేసుకోవాల్సిన టైం వచ్చేసిందనమాట. సరే, ఈ మార్పుల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ 6 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, V5.0 అప్డేట్ డీటెయిల్స్ ఏంటి? నెక్స్ట్, మన వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఉన్న 2 దారులు ఏవి? తర్వాత ఈ పేఅవుట్ రేషియో గేమ్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత స్టేకింగ్ వర్సెస్ డిస్ట్రిబ్యూటింగ్ ఏది బెటర్? ఇంకా ఓపెన్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా ఉంటుంది? ఫైనల్గా వీటన్నిటినీ బట్టి మనకు సరిపోయే ఒక విన్నింగ్ స్ట్రాటజీ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాం. V5.0 అప్డేట్ అసలు వెరిఫికేషన్ అయ్యాక ఏమవుతుంది? ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మన వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే వెరిఫై అయిన ఐటీఎల్జీ టోకెన్స్ అన్నీ నేరుగా మన ఐటీఎల్ఎక్స్ సూపర్ వాలెట్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ్నుంచే అసలైన కథ, అసలు నిర్ణయాలు మొదలవుతాయి. ఇప్పుడు మన ఐటీఎల్ఎక్స్ వాలెట్లోకి టోకెన్స్ వచ్చేశాయి. ఇక్కడ ప్రతి హోల్డర్ ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎంచుకునే ధారే మన రిటర్న్స్ని డిసైడ్ చేస్తుంది. అవును, మన ఐటీఎల్ఎక్స్ వాలెట్లో టోకెన్స్ పడ్డాక మన ముందు ఒక కీలకమైన ఎంపిక ఉంటుంది. ఆ 2 దారులేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, మన దగ్గరున్న వెరిఫైడ్ ఐటీఎల్జీని లిక్విడ్ ఐటీఎల్గా, అంటే వాడుకోవడానికి వీలుగా ఉండే ఐటీఎల్గా మార్చుకోవడానికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది డిస్ట్రిబ్యూట్ చేయడం, రెండవది స్టేక్ చేయడం. ఈ రెండింటిలోనూ లాభాలున్నాయి, మనం ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ 2 దారుల్లోనూ మనకొచ్చే రిటర్న్స్ ఒకేలా ఉండవు. ఇక్కడే పేఅవుట్ రేషియో అనే కాన్సెప్ట్ మనకు పరిచయమవుతుంది. అసలు దీని వెనకున్న లెక్కలేంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. డిస్ట్రిబ్యూట్ ఆప్షన్ తీసుకుంటే మనకు 20:1 రేషియోలో ఐటీఎల్ వస్తుందనే గ్యారంటీ అస్సలు లేదు. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది ఈ ఆప్షన్ను ఎంచుకుంటే ఆ రేషియో అంత పడిపోతుంది. అది 50:1 అవ్వచ్చు, 100:1 అవ్వచ్చు, లేదా అంతకన్నా దారుణంగా కూడా ఉండొచ్చు. ఎందుకలా జరుగుతుంది అని అనుకుంటున్నారా? సింపుల్. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ కోసం కేటాయించింది కేవలం $150 మిలియన్ల ఐటీఎల్ మాత్రమే. అంటే ఈ చిన్న పూల్ కోసమే అందరూ పోటీ పడతారు. అందుకే రేషియో మారిపోతూ ఉంటుంది. సరే, ఇప్పటిదాకా రెండింటి గురించి విన్నాం కదా. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. ఎవరికి ఏది కరెక్ట్గా సరిపోతుందో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ స్లైడ్ చూస్తే మనకు తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు డిస్ట్రిబ్యూట్, మరోవైపు స్టేక్. డిస్ట్రిబ్యూట్ అంటే మనకు ఐటీఎల్ వెంటనే వస్తుంది, కానీ పేఅవుట్ రేషియో తక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ మందొస్తే రేషియో అంత పడిపోతుంది. ఇక స్టేకింగ్ విషయానికొస్తే ఇది కొంచెం నెమ్మదిగా టైం తీసుకుని జరిగే ప్రాసెస్, కానీ పేఅవుట్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది. 20:1 వరకు వెళ్లొచ్చు. ఎక్కువ ఐటీఎల్ కావాలనుకునే వాళ్లకి ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అన్నమాట. ఓకే, మనకు ఐటీఎల్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి? ఇక్కడే మనం ఓపెన్ మార్కెట్ ఇంకా ఓటీసీ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలి. ముందుగా ఈ ఓటీసీ మార్కెట్ అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్తాను. ఓటీసీ అంటే ఓవర్ ది కౌంటర్. అంటే ఇక్కడ మధ్యలో ఏ ఎక్స్చేంజ్ లాంటిది ఉండదు. 2 వ్యక్తులు డైరెక్ట్గా ఒకరికొకరు మాట్లాడుకుని టోకన్స్ని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. దీన్నే మనం P2P ట్రేడింగ్ అని కూడా అంటాం కదా, అదే ఇది. అయితే ట్రేడింగ్ అంతా ఒకేసారి మొదలవ్వడు. దీన్ని దశలవారీగా తెస్తున్నారు. మార్చ్లో V5.0 లాంచ్ అవ్వగానే మనం ఐటీఎల్ ట్రేడింగ్ మొదలుపెట్టొచ్చు. కానీ వెరిఫైడ్ ఐటీఎల్జీ ట్రేడింగ్ మాత్రం ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఎనేబుల్ చేస్తారు. ఈ చార్ట్ మనకు ఓటీసీ మార్కెట్లో ఎంత ఐటీఎల్ అందుబాటులో ఉంటుందో ఒక అంచనా ఇస్తుంది. చూడండి, మొత్తం ఓటీసీ సప్లై సుమారుగా 30 మిలియన్లు అనుకుంటే అందులో ట్రెజరీ లాంటి పెద్ద సంస్థలే దాదాపు 6 మిలియన్లు కొనేయొచ్చు. అంటే మనలాంటి వాళ్లు ఫ్రీగా ట్రేడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే ఐటీఎల్
దాన్ని ఫ్రీ ఫ్లోట్ అంటారు. అది 15 మిలియన్ల కన్నా తక్కువే ఉండొచ్చు. సప్లై తక్కువగా ఉంటే ఏమవుతుంది? సహజంగానే డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, మనం ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక క్లియర్ స్ట్రాటజీగా ఎలా మార్చుకోవాలో, సక్సెస్ అవ్వడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ ఏంటో చూద్దాం. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవేంటంటే, ఎక్కువ పేఅవుట్ కావాలంటే స్టేకింగ్ ఉత్తమమైన ఆప్షన్, కానీ ఓపిక చాలా అవసరం. బెస్ట్ రేషియో అంటే 20:1 కావాలంటే 180 నెలల పాటు 100% స్టేక్ చేసేవాళ్లకే అది వర్తిస్తుంది. వెంటనే డబ్బులు కావాలంటే డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, కానీ రేట్ చాలా తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం, మార్కెట్లో మొదట్లో ట్రేడ్ అయ్యే ఐటీఎల్ చాలా తక్కువగా ఉంటుంది. మనమిప్పటిదాకా అన్నీ విశ్లేషించాం. చివరిగా మిగిలింది ఒకే ప్రశ్న. ఈ కొత్త సిస్టంలో మన పొజిషన్ ఏంటి అని నిర్ణయించేది మన చర్యలే. మరి మన స్ట్రాటజీ ఏంటి? మన నిర్ణయమే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది.